మన ఇంట్లో 60 కూరలున్నా పక్కింటి పుల్లగూర టేస్టీగా ఉంటుందంటారు కదా. ఆ పక్కింటి పుల్లగూర అంటే ఈ పుంటికూరనేమో. ఎందుకంటే ఇది ఎట్లా చేసినా టేస్టీగానే ఉంటుంది. మేమైతే ఎప్పుడు తీసుకొచ్చినా ఎవరు చేసినా మా ఇంట్లో మేము ఇదే రకంగా చేస్తాము. ఇట్లా చేస్తేనే తింటారు, ఎందుకంటే కొంచెం పుల్లగా తగులుతుంది కాబట్టి. చూడండి ఎంత బాగుంది కదా. ఎట్లా చేయాలో చూద్దాం రండి. మనం తీసుకున్న పెనంలో అంటే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. దీంట్లో టేస్ట్ అనేది ఎల్లిపాయలతో బాగా వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాక అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న పుంటికూరని తీసుకొని వేసుకోవాలి. పుంటికూర అనేది తొందరగా మగ్గిపోతుంది, ఏం కాదు దీనికి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, కడిగిన వాటరే సరిపోతాయి. తర్వాత పచ్చిమిర్చి దీంట్లో బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుంటే తినేటప్పుడు పండు కింద తగులుతూ ఉంటుంది అనమాట, అట్లా టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం మగ్గినాక ఉప్పు వేసుకొని ఇంకాస్త మగ్గిస్తే సరిపోతుంది. దీంట్లో కొత్తిమీర కానీ అలాంటివి ఏం అవసరం లేదు. చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా. దీంట్లో పచ్చిమిర్చి కానీ వెల్లిపాయలు కానీ ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో ఇట్లా చేసుకొని తినండి. పప్పులో కాకుండా ఇట్లా వేస్తే బాగుంటుంది, ట్రై చేసి చూడండి.